పాలకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎర్రవెల్లి దయాకర్ రావు మీద గెలిచి ఎమ్మెల్యేను కావాలి అనేది ఝాన్సీ రెడ్డి కల. కానీ అమెరికా దేశం పౌరసత్వం ఉన్నందున ఆఖర్న కోడలి యశస్విని రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ఝాన్సీ రెడ్డికి ఎమ్మెల్యే కావాలన్న కల తీరలేదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి అమెరికా పౌరసత్వం లేకుండా వేసుకొని ఎమ్మెల్యేని కావాలనే పట్టుదలతోనున్నదట. అత్త ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి ఇద్దరు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారట. అంటే పాలకుర్తి సీటుల్నే కోడల మీద అత్త పోటీ చేస్తుందా, లేకుంటే అత్తకు కోడలు ఎమ్మెల్యేగా ఉండు ఇష్టం లేక ఓడగొట్టి ఇంట్లో కూసుండబెట్టే ఉపాయం వేసిందా అని అనుకోకొనరే. ఎందుకంటే వచ్చే ఎన్నికలల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అయిదామని ప్లాన్ వేసిండ్రట. మరి అత్తా కోడళ్ళల్లో ఎవరు ఎక్కడ పోటీకి దిగుతారు, ఎగస్పాటోలను ఎట్లా ఓడగొడతారు అనేది తెలియదు. కానీ నేను ఎమ్మెల్యేను కావాలనే గట్టి పట్టు మీద ఉన్నదట ఝాన్సీ రెడ్డి. మరి ఒక్క కుటుంబంలోనే 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఒగాలిస్తే పాలకుర్తి కాకుంటే ఇంకెక్కడిస్తుంది? వేరే కాడిస్తే అక్కడ టికెట్ మీద ఆశలు పెట్టుకొని కాంగ్రెస్లో పనిచేసిన లూకుంటారా? లూకున్నా తమ సొంత నియోజకవర్గం కానీ లీడర్లను కాంగ్రెస్ కార్యకర్తలు ఓన్ చేసుకుంటారా? ఓన్ చేసుకున్నా ఓట్లేస్తారా? అత్త కోడలు ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీ ఓగలకు మంత్రి పదవి ఇస్తుందా? అంత దూరం ఆలోచన చేసిన ఝాన్సీ రెడ్డి కళ నెరవేరుతుందా అనేది పక్కకు పెడితే, ఝాన్సీ రెడ్డి మాటలు బయటికి వచ్చినాక జనం తీరొక్క తీరుగా మాట్లాడుకుంటున్నారు. అసలుకే ఎసరు లేదంటే పెసరవప్పు వండే పెళ్లి పెళ్ళామా అన్నాడట వెనకటెవడో. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. కోడలే పాలకుర్తిలా గెలుస్తుందో గెలవదో తెలియదు. కానీ ఇంకో కాడ పోటీ చేసి అత్త ఎమ్మెల్యే కావాలని కలలుగా అంటున్నదా? ఏదో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోని కోడలు గెలిచిండ్రు తప్ప ఇంకోటి కాదు. అట్లా గెలిచిన అసెంబ్లీలో గట్టిగా మాట్లాడింది లేదు. ఎండుతున్న పంటలకు నీళ్ళు వచ్చేటట్టు చేసింది లేదు. ఆయమానంగా నిధులు తెచ్చి పాలకుర్తి నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది లేదు. ఇవన్నీ ఉండంగా ఇంకో ఎమ్మెల్యేగా తెలుసుడా అని అన్నట్టు మాట్లాడుకుంటున్నారట పాలకుర్తి పబ్లిక్. ఎవరు ఎట్లా మాట్లాడుకున్నా ఏమనుకున్నా ఎన్నికల నాటికి ఏ పార్టీ గాలి ఏ తిరుగుంటుందో, అత్త కోడల గెలుపు ఓటములు ఎట్లుంటాయో అనేది ముందే చూడాలిగా. ఏమంటారులా?